అనంత సాయి కృష్ణ గారి వన్ డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ ని సంప్రదించండి. సాయి గారు, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలన్నా కూడా ఈ జర్నీ స్టార్ట్ చేయొచ్చు అంటారు. చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాం మేము. సో ఒకసారి మేము స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేస్తే వాటన్నిటికీ దూరంగా ఉండగలమా అని క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఒకటి చూడండి, ఇప్పుడు మనకు స్పిరిచువల్ జర్నీ అనేది అన్ని సమస్యలకు మార్గం చూపిస్తుందండి. బట్ ఇప్పుడు జనరేషన్ ఎలాగుందంటే, ఇప్పుడు ఏదైనా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తే ఎంతసేపు ఉన్న వాళ్ళు ఈ స్పిరిచువల్ అనే దానిపైన నమ్మట్లేదండి. అంటే స్పిరిచువల్గా ఉంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అనే దాని భ్రమలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు చూడండి, మనము ఇప్పుడైతే ఇవన్నీ మనకు మెడిసిన్, ఇవన్నీ ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఇవన్నీ లేవు. బట్ వాళ్ళంతా అప్పుడు హెల్తీగా ఉన్నారా లేదా? హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు పెరిగిపోయినాయి, కానీ కొన్ని సంవత్సరాల క్రితం లేవండి. స్పిరిచువల్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ చూడండి, మనకి హెల్త్ ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే మన యొక్క ఆలోచనల ద్వారా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే డాక్టర్లు అడిగినా కూడా చెప్తారు, ఫస్ట్ మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళినాం అనుకోండి, ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ మీరు ఆలోచనలు తగ్గించండి అమ్మా అంటారు. ఎందుకంటే ఆలోచనలు మనము డబ్బు గురించి చేస్తామో, లేకపోతే రిలేషన్ గురించి చేస్తామో, హెల్త్ గురించి చేస్తామో తెలియదు. ఎప్పుడైతే మనము ఆలోచనలు పదే చేస్తామో మనిషి ఏమవుతాడంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు. ఆ మెంటల్గా ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతాడో దాని యొక్క ఎఫెక్ట్ అనేది మన బాడీ పైన పడుతుంది. కాబట్టి ఇప్పట్లో ఉన్న జనరేషన్కు స్పిరిచువల్ జర్నీ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, మనము కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. దాంట్లో ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారండి. ఇప్పుడు ఆయన వయసు 70 సంవత్సరాలు. ఇప్పుడు రీసెంట్గా మూవీ రిలీజ్ అయింది మన శంకర్ వరప్రసాద్ గారు. చూడండి, ఇప్పుడు ఆ ఏజ్లో కూడా ఆయన స్టెప్స్ చేస్తున్నాడు. అంటే మనం అనుకోవచ్చు, ఆయన బయటికి కనిపించాడు కదా, ఎక్కడ మెడిటేషన్ గురించి మాట్లాడట్లేదు కదా, ఎక్కడ స్పిరిచువల్ గురించి మాట్లాడట్లేదు, ఎక్కడ యోగా గురించి మాట్లాడట్లేదు కదా అని ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఆయన అంత హెల్తీగా ఉన్నాడండి. ఇప్పుడు చూడండి, మనము వాళ్ళని జస్ట్ ఈ రోజు మనము ఆ మూవీ గురించి చూస్తుంటే మిడ్ నైట్ నుండే వెయిట్ చేస్తున్నారు థియేటర్ దగ్గర. ఎందుకంటే ఆయన అంటే మాకు అభిమానం అంటున్నారు. ఇప్పుడు ఆయన పైన అభిమానం పెంచుకున్నప్పుడు, మీరు ఆయనలో ఉండాలనుకున్నప్పుడు ఆయన చేసేటివి మీరు కూడా చేయండి అని చెప్తున్నాను. ఇప్పుడు ఆయన యోగా చేస్తాడు, మెడిటేషన్ చేస్తాడు, పూజలు చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. కాబట్టి ఆయన మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాడో ఆయన ఏదనుకుంటే అది సాధిస్తాడు. ఆయన మీరు రోల్ మోడల్గా పెట్టుకున్నారు కదా, మీరు అభిమాన హీరోగానే చూడొద్దండి. ఆయన లైఫ్లో ఏం చేస్తే ఆ సక్సెస్ రేట్లో ఉన్నాడో అది కూడా చూడండి అని చెప్తున్నాను. అది ఎలాగుంటుందంటే స్పిరిచువల్ జర్నీతోనే సాధ్యమవుతుందండి. ఈరోజు మనం అనుకుంటాము, మనము మిడిల్ క్లాసు, లో క్లాసు, డబ్బున్న వాళ్ళు అనుకుంటున్నాము. స్పిరిచువల్లో డబ్బున్న వాళ్ళు ఎక్కువ ఉంటారండి ఆధ్యాత్మిక భావజాలంలో. ఎందుకంటే వాళ్ళు అన్నీ చూసింటారండి. అన్నీ చూసిన తర్వాత వాళ్ళకి సత్యం బోధపడుతుంది. ఆ సత్యం బోధపడినప్పుడు వాళ్ళకి వెళ్ళాల్సిన మార్గం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గం అనేది తెలుసుకుంటారండి. కాబట్టి ఈరోజు చూడండి, పెద్ద వాళ్ళందరూ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, మళ్ళీ పూజలు ఎందుకు చేస్తారంటే మనశ్శాంతి కోసం. ఆ మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందంటే ఆధ్యాత్మిక మార్గంలో దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడు స్పిరిచువల్ జర్నీ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ అండి స్పిరిచువల్ జర్నీ అనేది. ఈ స్పిరిచువల్ జర్నీ ఎలాగుంటుందంటే, ఇప్పుడు మనము స్కూల్కి వెళ్ళామనుకోండి, మనకి స్కూల్లో ఫస్ట్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ తర్వాత మనకు గైడ్, ఆల్ ఇన్ వన్ ఇవన్నీ ఉంటాయి. అంటే కొన్ని క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, కొన్ని ఆన్సర్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి క్రియేషన్ జరుగుతాయంటే ఆ బుక్లో నుండి తీసుకుంటారు సారాంశం. అలాంటి మెయిన్ బుక్ లాంటిదే మన స్పిరిచువల్ జర్నీ అండి. స్పిరిచువల్ జర్నీ నుండి మీరు ఏమన్నా క్రియేషన్ చేసుకోవచ్చు అండి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఈరోజు హిమాలయాలో పెద్ద యోగులు కావచ్చు, మఠాల్లో ఉన్న గురువులు కావచ్చు, వీళ్ళంతా ఎందుకు అంత స్ట్రాంగ్ మెంటాలిటీగా ఉన్నారంటే, ఈరోజు మన ప్రైమ్ మినిస్టరే తీసుకోండి, ఆయన మెంటల్గా అంత స్ట్రాంగ్ ఎందుకు ఉన్నాడంటే ఆయన యోగా చేస్తాడు, మెడిటేషన్ చేస్తాడు, పూజలు చేస్తాడు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనిషి మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాడో ఆయన ఏదైనా క్రియేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయొద్దండి. ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి. ఆధ్యాత్మికం అంటే ఏంటి, ఈ ఆధ్యాత్మికంలో వెళ్ళడం వల్ల మార్పులు ఏమైనా జరుగుతాయా అని రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసిన తర్వాత మీకు దీంట్లో రిజల్ట్ ఉందనుకుంటే అప్పుడు ఆధ్యాత్మికం వైపు వెళ్ళండి. ఓకే, సో ఇప్పుడు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేస్తే ఆరోగ్యపరంగా చాలా సమస్యలు మనం అధిగమించవచ్చని చాలా చక్కగా తెలియజేశారు. నవడేస్ ఏంటంటే అందరూ జెన్జీ జనరేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ కొట్టిపారేస్తారు. పూజలు వీటి వల్ల రియాక్షన్స్ వస్తాయంటే ఎవరు నమ్మట్లేదు, ఎందుకంటే సైన్స్ అప్డేట్ అయిందని చెప్తున్నారు. సైన్స్ని దేవుడిని మింగిల్ చేస్తున్నారు. బట్ చూద్దాం, ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళకైనా కొంతవరకు ఇన్ఫర్మేషన్ అందుతుందని మేము కూడా అనుకుంటూ ఉన్నాం. సాయి గారు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ గురించి చెప్తూ ఉంటారు. సో ఒకసారి ఆఫ్లైన్ క్లాసెస్ డీటెయిల్స్ తెలియచేయండి. ఆఫ్లైన్ క్లాస్ అనేది మనకి February 8 ఉంటుంది.
మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 4:35 వరకు ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ ఎట్లా? ఆన్లైన్ క్లాస్ అనేది ఎవ్రీ సండే ఉంటుంది, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. ఓకే. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఫోన్స్లోనే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ తెలియచేయాలి, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళ సమస్యలు చెప్పుకుని మీతో మాట్లాడడం జరుగుతుంది కదా, అలా పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వాలంటే మిమ్మల్ని కలవడం ఎట్లా? పర్సనల్గా అంటే ఇప్పుడు స్క్రోలింగ్ పైన మా కాంటాక్ట్ నెంబర్ స్లో అవుతుంటాయండి. ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయండి. కొంతమంది ఓపెన్గా క్లాసుల్లో అడగలేరు కాబట్టి అలాంటి వాళ్ళు పర్సనల్గా వచ్చేసి దానికి ఏ ప్రాబ్లం అయితే ఉంటే దానికి తగిన సొల్యూషన్ తీసుకోండి. ఓకే, డన్.